వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. దాని ఒక కీ డిస్కస్ చేస్తాం. క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి మోడరేట్ టు ఈజీగా ఉండింది అండ్ డైరెక్ట్ బిట్స్. సో కొంచెం కట్ ఆఫ్ కూడా ఎక్కువే ఉండే పాసిబిలిటీ ఉంది. బట్ విషయం ఏంటి అంటే ఈ క్వశ్చన్ పేపర్ ఇంత ఈజీ ఉండడం ద్వారా చాలామంది అభ్యర్థులు తొందరలో నెగిటివ్స్ వైపు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. సో మీరు కొంచెం కీ చెక్ చేసుకోండి. అండ్ ఏపీపీఎస్సి కూడా అఫీషియల్ కీ కూడా ఇచ్చేస్తుంది. సో ఇదేంటంటే కొంత డిస్కషన్ అండ్ మీకు కూడా నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్ కోసం కొంత డిస్కషన్ పనికి వస్తుంది. సో క్వశ్చన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాచ్ ద ఫాలోయింగ్ కామన్ కోడ్ ఫర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు వర్షన్. వేస్ట్ టైప్ అండ్ అప్రాప్రియేట్ డిస్పోజల్ మెథడ్స్ అని మాట్లాడాడు. ఆర్గానిక్ వేస్ట్, ఈ వేస్ట్, హజార్డస్ వేస్ట్ అండ్ బ్రోకెన్ గ్లాసెస్ పీసెస్ అన్నాడు. మనము బ్రోకెన్ గ్లాస్ పీసులు వచ్చేసరికి మనం ఏం చేస్తాము అంటే ఇన్సిరినేషన్, కాల్చడం ద్వారా అది లిక్విడ్గా మారి దాన్ని మళ్ళా గ్లాస్గా మార్చవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గానిక్ వేస్ట్ మనకు తెలుసు కంపోస్టింగ్ చేస్తాం. సో ఆన్సర్ వచ్చేసరికి 3 అండి, మీ టైం వేస్ట్ చేయకుండా. అండ్ మనము ఈ వేస్ట్ వచ్చేసరికి రీసైక్లింగ్ చేయాలా. అండ్ హజార్డస్ట్ వేస్ట్ వచ్చేసరికి ఈ వేస్ట్ కదా, కరెక్ట్. రీసైక్లింగ్ హజార్డస్ వచ్చేసరికి ల్యాండ్ ఫిల్లింగ్ చేస్తే సరిపోతుంది. సో ఆన్సర్ వచ్చేసరికి 3 అండి, A2, B4, C3, D1. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పబ్లిక్ హెల్త్ క్యాంపెయిన్ వాజ్ లాంచ్ టు ఇంప్రూవ్ ది శానిటేషన్ ఇన్ ఇండియా. శానిటేషన్ ఇన్ ఇండియా వచ్చేసరికి మనకి స్వచ్ఛ భారత్ అభియాన్ మనకి శానిటేషన్ ODF ఫ్రీ అని చెప్పడం జరిగింది కదా, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, ODF ప్లస్ అని చెప్పడం జరిగింది. సో ఆప్షన్ 1. రెండో క్వశ్చన్ చూద్దాం. సైట్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా ఈజ్ ఆల్సో నోన్ యాజ్, ఇదేంటంటే వాషింగ్టన్ కన్వెన్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇండియా హ్యాస్ ది డాష్ లార్జెస్ట్ ఇన్స్టాల్డ్ విండ్ పవర్ కెపాసిటీ ఇన్ ద వరల్డ్. సో మనది ఇండియా ఎన్నోది అంటే 4th. ఓకే, 4th. ఇండియా హ్యాస్ ది 4th లార్జెస్ట్ ఇన్స్టాల్డ్ విండ్ పవర్ కెపాసిటీ ఆఫ్ ది వరల్డ్. ఓకే, 4వ ప్లేస్లో ఉండింది. సో ఆప్షన్ 1. సో ఈ క్వశ్చన్ చూద్దాం. ల్యాండ్ ఫిల్లింగ్ అంటే తెలుసు మనకి, ఒకటి లో కాస్ట్ బట్ హ్యాస్ అ లాంగ్ టైమ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. అవును, మనం ల్యాండ్లో ఏదైనా వేస్ట్ ఫిల్ చేస్తే ఆ విధంగా లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇన్సిరినేషన్ అంటే మనం కాల్చడం ద్వారా రెడ్యూసెస్ వాల్యూమ్ ఆఫ్ ద వేస్ట్ బట్ ఎమిట్స్ ద పొల్యూషన్. ఏదైనా ఒకదాన్ని మనం కాల్చామనుకోండి అది పొల్యూషన్ ఎమిట్ చేస్తుంది. కంపోస్ట్ చేయడం వల్ల మనకు బై ప్రొడక్ట్ వస్తుంది, లైక్ బయోగాస్ రిక్వైర్స్ అ ల్యాండ్. మనకి ల్యాండ్ కొంత కావాలి, మనము మాన్యూర్ చేయాలి అంటే. రీసైక్లింగ్ చేయాలి అంటే కన్జర్వ్స్ రిసోర్సెస్. రీసైకిల్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. సో A1, B2, C3, D4 ఆన్సర్ అవుతుంది. అది ఆప్షన్ 3లో ఉందనుకుంటా, ఒకసారి చూడండి. సో ప్రాజెక్ట్ దట్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో మనకి కుసుమ్ కావచ్చు, OS, OW, OG ఇది కావచ్చు, ISTRC కావచ్చు, ఇవన్నీ మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించే. బట్ ITEC వచ్చేసరికి మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించి కాదు. సో ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ గ్లోబల్ సమ్మిట్ లీడ్స్ టు ది అడాప్షన్ ఆఫ్ డాష్ అని అంటున్నాడు. సో ఏ ప్రపంచ శిఖరాగ్ర సమావేశంలో గ్లోబల్ సమ్మిట్ అజెండా కార్యక్రమం పట్టిక 21 మరియు రియో డిక్లరేషన్ ఆమోదించడానికి దారి తీసిందంటే ఎర్త్ సమ్మిట్ 1992. ఇది అందరికీ తెలిసిన క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చాలా బేసిక్ క్వశ్చన్స్ అడిగారండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బయో రిమిడియేషన్ టెక్నిక్ ఈజ్ యూస్డ్ టు ట్రీట్ ది ఆయిల్ స్పిల్స్. మనకి ఏమో వాడతారు, బయో అగ్మెంటేషన్ ద్వారా ఆయిల్ జాపర్స్ని వాడతారు. సూడోమోనాస్ పుటిడా వాడతారు, పుటిడాన్ వాడతారు. ఓకే, సో మనకి బయో అగ్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా వాడతారు. ఓకే, బయో అగ్మెంటేషన్లోనే మనకి బయో రిమిడియేషన్ వస్తుంది. ఫైటో రిమిడియేషన్ కాదు, బయో వెంటింగ్ కాదు.
అండ్ మైక్రో రీమీడియేషన్ కాదు, మైక్రో రీమీడియేషన్ అయితే కాదు. సో ఆన్సర్ బయో అగ్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా మనకి ట్రీట్స్ ఆయిల్ స్పిల్స్. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అసర్షన్ నేషనల్ బయోఫ్యూయల్ కోఆర్డినేషన్ కమిటీ నీడ్స్ టు అప్రూవ్ యూజ్ ఆఫ్ సల్ఫర్ ఫుడ్స్ grains, surplus food grains for production of ethanol for blending with the petrol. The farmers are at risk of not getting appropriate price for their produce during the surplus production phase. అంతే కదా, ఇప్పుడు మన నేషనల్ బయోఫ్యూయల్ కోఆర్డినేషన్ కమిటీ అప్రూవ్ ఇవ్వాలి. దేనికి అప్రూవ్ ఇవ్వాలి? ఒకవేళ నేను సర్ప్లస్ ఫుడ్ గ్రెయిన్స్ నేను ప్రొడ్యూస్ చేయాలనుకుంటే, ఇథనాల్ మరియు బ్లెండింగ్ పెట్రోల్ కోసం చేయాలనుకుంటే అప్రూవల్ కావాలి. ఎందుకు అప్రూవల్ కావాలి? ఎందుకంటే రిస్క్ ఉంటుందన్నమాట. ఉన్న ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ వీటికే ఇచ్చేస్తే ప్రైస్ అనేది తగ్గే పాసిబిలిటీ ఉంది. కాబట్టి స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దట్. సో 1 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద మిషన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఈజ్ ఏం చేస్తుంది అంటే ఎనర్జీ సెక్యూరిటీ, ఎనర్జీ అఫోర్డబిలిటీ, ఇంక్రీజ్ ఇన్ ద షేర్ ఆఫ్ ద క్లీన్ పవర్, ఎనర్జీ ఈక్విటీ అండ్ ఎనర్జీ అవైలబిలిటీ అండ్ యాక్సెస్ అని మాట్లాడుతున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన దాంట్లో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి అంటే ఆల్ ఆఫ్ ది అబో కరెక్ట్ ఆన్సర్ అవుతుందని మనకు తెలుసు. బట్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ ఏమేం చేస్తుందంటే మనకి ఎనర్జీ సెక్యూరిటీని చూస్తుంది, అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీని చూస్తుంది. దాంతోపాటు అదే అఫోర్డబిలిటీ గురించి మాట్లాడుతున్నారు. ఇంక్రీజ్ షేర్ ఆఫ్ క్లీన్ ఎనర్జీ, ఎందుకు? న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కావచ్చు. అండ్ ఎనర్జీ ఈక్విటీ అందరికి వచ్చేటట్టు, ఎనర్జీ అవైలబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ వచ్చేటట్టు. ఎందుకంటే మీరు గమనించినట్లయితే అఫోర్డబిలిటీ, అవైలబిలిటీ అండ్ యాక్సెస్ ఈ యొక్క డి అండ్ సి కంపల్సరీ ఉండాలి. డి అండ్ సి కంపల్సరీ ఎక్కడున్నాయో చూడండి. దాని తర్వాత దట్ మీన్స్ ఏ కూడా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. సో ఈ విధంగా క్లీన్ ఎనర్జీ, ద మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది మనకి క్లీన్ ఎనర్జీ గురించి చెప్తుంది. కాబట్టి సో క్వశ్చన్లోనే కొంచెం బేసిక్ వాడినట్లయితే ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెమికల్స్ వాజ్ రిలీజ్డ్ ఇన్ భోపాల్ గ్యాస్ ట్రాజెడీ? భోపాల్ గ్యాస్ ట్రాజెడీ వచ్చినప్పుడు ఏమొచ్చింది? మిథైల్ ఐసోసైనైడ్ అని చెప్పేసి మన అందరికీ తెలిసిన విషయమే. 2 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ అప్లికేషన్ ఆఫ్ బయో రీమీడియేషన్? సో మనం క్లాస్లో డిస్కస్ చేసాం బయో రీమీడియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పేసి. వాట్ ఈస్ ద ప్రైమరీ అప్లికేషన్ ఆఫ్ బయో రీమీడియేషన్? ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషను, నాయిస్ పొల్యూషన్, వాటర్ బోర్న్ డిసీజెస్ గురించి మాట్లాడుతున్నాడు. మన బయో రీమీడియేషన్ అనేది సాయిల్ పొల్యూషన్, సాయిల్ కంటామినేషన్ని మంచిగా చేయడానికి వాడతాం. ఓకే, బయోస్పేరింగ్ అని, బయో ఫార్మింగ్ అని ఈ యొక్క టెక్నిక్స్ అన్ని వాడతాం. కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ట్రూ అబౌట్ ది సర్క్యులర్ ఎకానమీ అని మాట్లాడుతున్నాడు. ఇట్ ప్రమోట్స్ ద రీయూజ్, రీసైకిల్, రిపేర్ ఆఫ్ ది మెటీరియల్ టు రెడ్యూస్ ద వేస్ట్. దీన్ని మనం ఇక్కడ సర్క్యులర్ ఎకానమీ అని కూడా మాట్లాడుతున్నాం. ఓకే, సో వీడు లీనియర్ ఇచ్చాడు. లీనియర్ అంటే స్ట్రైట్ లైన్ కాబట్టి ఆప్షన్ కరెక్ట్ అవ్వదు. ఇట్ ఫోకసెస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ రెడ్యూసింగ్ ద కార్బన్ ఎమిషన్ అన్నాడు. సో సర్క్యులర్ ఎకానమీలో ఎక్స్క్లూజివ్గా ఒకటే అని చెప్తే అంటే సర్కిల్ ఫామ్ అవ్వదు కదా. ఇట్ ఫోకస్ ఆన్ రెడ్యూసింగ్ ద యూజ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్. సో ఇది కాదు. సో రీయూజ్ ఉండాలి, రీసైకిల్ ఉండాలి అండ్ రిపేర్ ఉంటేనే మనకి సైకిల్ ఫామ్ అవుతుంది. కాబట్టి సో ఆప్షన్ వచ్చేసరికి 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ధ్రువ ఈజ్ ఇండియాస్ లార్జెస్ట్ న్యూక్లియర్ రీసెర్చ్ రియాక్టర్. అవును, ఇది కరెక్టే అండి. అడ్వాన్స్ హెవీ వాటర్ రియాక్టర్ ఎన్విసేజెస్ లార్జ్ స్కేల్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ ప్లూటోనియం బేరింగ్ స్పెంట్ ఫ్యూయల్స్. ఎస్, థోరియం, ప్లూటోనియం ఎక్కువ వాడతారు. సో బోత్ ద స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బయో జియో కెమికల్ సైకిల్ ఇన్ విచ్ ద మెయిన్ రిజర్వాయర్ ఇస్ నాట్ ది సాయిల్ అని అంటున్నాడు. దేంట్లో అయితే సాయిల్ వాడరు అని అంటున్నారు. సల్ఫర్, నైట్రోజన్, కాల్షియం, ఫాస్ఫరస్. సో మనకి నైట్రోజన్ సైకిల్లో మనము ఏం వాడడం? సాయిల్ వాడడం. ఎందుకంటే మనకి అప్రాక్సిమేట్లీ 78% అంటే అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ అనేది ఫిక్స్ అవుతుంది. ఇది అంతా ఎయిర్లో ఉంటుంది కాబట్టి నైట్రోజన్ సైకిల్ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆయుష్మాన్ భారత్ ప్రైమర్లీ ఎయిమ్స్ టు ప్రొవైడ్ హెల్త్ కేర్ కవరేజ్ టు విచ్ గ్రూప్ అని మాట్లాడుతున్నాడు. ఓకే, అర్బన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, రూరల్ పూర్ పాపులేషన్, సీనియర్ సిటిజన్స్, ప్రైవేట్ హెల్త్ ప్రొవైడర్స్, రూరల్ అండ్ పూర్ పాపులేషన్. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మోస్ట్ యాప్టెడ్ ఆన్సర్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాచ్ లిస్ట్ 1 and 2 అండ్ చూస్ ది కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో అని అంటున్నాడు.
హైబ్రిడ్ సోలార్ విండ్ పార్క్ రామగిరి, అనంతపురం 1 సోలార్ పార్క్, కర్నూలు సోలార్ పార్క్, అనంతపురం 2 సోలార్ పార్క్. వాటి యొక్క కెపాసిటీస్ ఇచ్చాడు. మీకు నేను ఆల్రెడీ చెప్పాను, మీకు ఇచ్చిన గవర్నమెంట్ రిపోర్ట్స్ చూడండి అని చెప్పడం జరిగింది. సో హైబ్రిడ్ సోలార్ విండ్ అంటే ఆన్సర్ వచ్చేసరికి మనకి 4 అండి. ఆన్సర్ వచ్చేసరికి 4. సో మనకి A2. సో హైబ్రిడ్ సోలార్ విండ్ పార్క్ వచ్చేసరికి 160 మెగావాట్స్ ఉంది. అనంతపురం 1 సోలార్ పార్క్ వచ్చేసరికి 1500 మెగావాట్స్ ఉంది. కర్నూలు సోలార్ పార్క్ వచ్చేసరికి 1000 ఉంది. దాని తర్వాత అనంతపురం 2 వచ్చేసరికి 500 మెగావాట్స్ ఉందన్నమాట. సో ఆన్సర్ వచ్చేసరికి ఇది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే దీంట్లో అత్యధిక లీస్ట్ ఉంది ఇదే కదా. విండ్ పవర్ వచ్చేసరికి మనకి చాలా తక్కువ కెపాసిటీ ఉంటుంది. దట్టు ఒక్క ఏరియా మాట్లాడాడు కాబట్టి ఈజీగా దీన్ని మనం మీకు తెలియకపోయినా దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ని వాడినట్లయితే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ టెక్నాలజీ కెన్ రిడ్యూస్ ద ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఆఫ్ ట్రెడిషనల్ ఫార్మింగ్ ఎస్పెషలీ ఇన్ వాటర్ స్కేస్ రీజియన్ అని అన్నాడు. ఓకే, మీకు తెలుసు డ్రిప్ ఇరిగేషన్ చేసినట్లయితే రెడ్యూస్ ద ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అండ్ ట్రెడిషనల్ ఫార్మింగ్లో ఏం చేస్తారంటే ఈ ఫ్లడ్ ఇరిగేషన్ చేస్తారు. ఫ్లడ్ ఇరిగేషన్ అంటే మీకు తెలుసు, ఇప్పుడు మనం మిరప చేనుకి వాటర్ ఇలా పంపించేటట్టు చేస్తాం కదా. సో ఇలా పంపిస్తామంటే మాటికి ఫస్ట్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ హాఫ్ ఎకరే ఎక్కువ వాటర్ సప్లై అవుతుంది, నెక్స్ట్ తక్కువ అవుతుంది. ఇది ఎక్కువ సప్లై అంతా వేస్టే. సో ఈ యొక్క ఫ్లడ్ ఇరిగేషన్ కాదు, మోనోక్రాపింగ్ అస్సలు కాదు. ఓకే, దానివల్ల ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అవుతుంది, సాయిల్ పొల్యూట్ అవుతుంది. అండ్ కెమికల్ పెస్టిసైడ్స్ వాడడం ద్వారా కూడా ఈ యొక్క సాయిల్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రేడియో ఆస్ట్రోనామీ సెంటర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఏరియా అని అంటున్నాడు. ఊటీ. ఓకే, ఊటీలో ఉంది రేడియో ఆస్ట్రోనామీ సెంటర్ లొకేటెడ్ ఇన్ ఊటీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సబ్జెక్ట్ దట్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఆరోగ్య మిత్ర, హెల్త్ ఐడి, శాండ్ బాక్స్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అండ్ రిజిస్ట్రీ. ఇది ఆడ్ మ్యాన్ అవుట్ మెథడ్ ద్వారా చేయడం ద్వారా ఈ క్వశ్చన్ వెళ్ళిపోతుంది. ఈ 3 హెల్త్ కేర్, హెల్త్ అండ్ ఆరోగ్యాన్ని మాట్లాడుతున్నాడు, బట్ ఇక్కడ శాండ్ బాక్స్ మాట్లాడుతున్నాడు. హెన్స్ మీరు ఆడ్ మ్యాన్ అవుట్ టెక్నిక్ ద్వారా దీన్ని తీసేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి స్టేట్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ విండ్ ఎనర్జీ ఇన్ ఇండియా. ఏ రాష్ట్రంలో మనకి ఎక్కువ విండ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది అని అంటున్నాడు. సో తమిళనాడులో అత్యధిక ఎక్కువ విండ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నాలజీ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్ అని మాట్లాడుతున్నాడు. ఓకే, మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అంటే ఆర్గానిక్ ఫార్మింగే, జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ కాదు, పెస్టిసైడ్ స్ప్రేయింగ్ కాదు, కెమికల్ ఫర్టిలైజర్స్ అయితే కాదు. సో ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అంటున్నాడు. మరి జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ఎందుకు కాదు? ఎందుకంటే అక్కడ ఉన్న నేటివ్ క్రాప్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది కాబట్టి. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, మ్యాచ్ లిస్ట్ 1 and 2, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ గివెనింగ్ కోడ్ బిలో అని అన్నాడు. సో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ సైంటిస్ట్ అని కూడా మాట్లాడుతున్నాడు. ఓకే, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓపెన్ ఏఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వాటిని కనిపెట్టిన సైంటిస్ట్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాన్ టర్నింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఓపెన్ ఏఐ వచ్చేసరికి శామ్ ఆల్ట్మ్యాన్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వచ్చేసరికి కెవిన్ యాస్టన్. నెక్స్ట్ అగ్మెంటెడ్ రియాలిటీ వచ్చేసరికి థామస్ పి కార్డెల్. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటెడ్ టు ద మోస్ట్ ఆఫ్ ద బర్డెన్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ ఇన్ ఇండియా? ఓకే, సో పూర్ డైటరీ హ్యాబిట్స్ అండ్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ. ఓకే, ఇప్పుడు అతను ఏం మాట్లాడాడు? మాల్ న్యూట్రిషన్ అన్నాడు. వాటర్ అనేది మనకి న్యూట్రిషన్ ఇవ్వదు, కొంత మినరల్స్ ఇస్తుంది అంతే. ఓవర్ కన్జంప్షన్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ కాదు. ఇంక్రీజ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కాదు. సో పూర్ డైటరీ హ్యాబిట్స్ అండ్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ. సో మీరు గమనించినట్లయితే క్వశ్చన్ పేపర్ చాలా ఈజీ ఉందండి. కొంచెం అంటే టెన్షన్ లేకుండా ప్రశాంతంగా రాసి ఉంటే చాలా ఎక్కువ మార్కులు వస్తాయి. విచ్ ఇండియన్ సిటీ ఈజ్ రికగ్నైజ్డ్ ఫర్ అడాప్టింగ్ జీరో వేస్ట్ కాన్సెప్ట్ ఇన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్? ఇది మనకి ఇండోర్ అండి. మన ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ ఆఫీసరే ఉన్నారు అక్కడ. ఓకే, సో ఆయన వల్ల
నరసింహం అని అనుకుంటా ఆయన పేరు. సో ఇండోర్ ఈజ్ ది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో టాప్లో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్మెంట్ 1, నెటాలిటీ రిఫర్స్ టు ది బర్త్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ అ పాపులేషన్. నెటాలిటీ రేట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ప్రొడ్యూస్డ్ పర్ ఫీమేల్ పర్ యూనిట్ టైమ్ అని అన్నాడు. ఓకే, సో స్టేట్మెంట్ ఏ ఈజ్ ట్రూ బట్ స్టేట్మెంట్ బి ఈజ్ ఫాల్స్ అంటున్నాడు. నెటాలిటీ రిఫర్స్ టు బర్త్ ఆఫ్ ఇండివిజువల్ ఇన్ ఎ పాపులేషన్. నెటాలిటీ రేట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ ప్రొడ్యూస్డ్ పర్ ఫీమేల్ పర్ యూనిట్ టైమ్ అంటున్నాడు. ఓకే, సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ హ్యాస్ ది యునైటెడ్ నేషన్ ఎస్టాబ్లిష్డ్ అని మాట్లాడుతున్నాడు. మనకు తెలుసు 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి, 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్గనైజేషన్ రెగ్యులేట్స్ జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజం. మీకు తెలుసు జీఈఏసీ, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ఇది చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇండియాస్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఎన్ఏపిసిసి ఎయిమ్స్ టు అడ్రస్ మిటిగేషన్ అడాప్టేషన్ ఆఫ్ స్ట్రాటజీస్ ఫర్ ది క్లైమేట్ చేంజ్. ఓకే, మన యాక్షన్ ప్లాన్ ఫర్ ద క్లైమేట్ చేంజ్ అని మాట్లాడాడు, ఇక్కడ క్లైమేట్ చేంజ్ అని మాట్లాడాడు. మీకు తెలుసు ఎప్పుడైనా సిమిలర్ వర్డ్స్ క్వశ్చన్లో ఆన్సర్లో కనిపిస్తే అదే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సో ఆయన మోరోవర్ దాని యొక్క మెయిన్ రోల్ అదే. ఓకే, ఎలిమినేషన్ టెక్నిక్స్లో ఇవన్నీ మనం నేర్చుకున్నాం. వాట్ ఈస్ ద డిజిటల్ అరెస్ట్ అని మాట్లాడాడు, దీని గురించి మనం మంచిగా నేర్చుకున్నాం, అంటే క్వశ్చన్స్ సాల్వ్ చేసినాం. టర్మ్ యూజ్డ్ బై సైబర్ క్రిమినల్ టు స్కేర్ విక్టిమ్స్. ఎస్, ఇదే ఈ ఆప్షన్ 4th ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద పొటెన్షియల్ టిప్పింగ్ పాయింట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్. ఓకే, ఈ క్రింది వాటిలో ప్రపంచ వాతావరణ మార్పు గ్లోబల్ క్లైమేట్ చేంజ్ యొక్క టిప్పింగ్ పాయింట్ ఏది అని మాట్లాడు. లాస్ ఆఫ్ ఆర్కిటిక్ ఐస్. ఓకే, లాస్ ఆఫ్ ఆర్కిటిక్ ఐస్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అంటే ఈ యొక్క గ్లోబల్ క్లైమేట్ చేంజ్ వల్ల మనకి అత్యధిక ఎక్కువ జరిగే నష్టం ఏంటి అని మాట్లాడుతున్నాడు. ఓకే, మనకి లాస్ ఆఫ్ ఆర్కిటిక్ ఐస్. నెక్స్ట్, జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ లాంచర్ హ్యావ్ 1 సాలిడ్ రాకెట్ బూస్టర్, 1 ఎర్త్ స్టోరబుల్ లిక్విడ్ స్టోరేజ్ అండ్ 1 క్రయోజెనిక్ స్టోరేజ్. ఎస్, ఇది 3 స్టేజ్. ఫస్ట్ అండ్ థర్డ్ స్టేజ్ రాకెట్ జిఎస్ఎల్వి మాట్లాడుతున్నారు కదా, జిఎస్ఎల్విలో 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ 1 సాలిడ్, దాని తర్వాత లిక్విడ్, దాని తర్వాత క్రయోజెనిక్. మీకు నేను లాంచ్ వెహికల్స్ చెప్పినప్పుడు కూడా చెప్పాను ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి. సో ఫస్ట్ ఆప్షనే కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆల్టర్నేటివ్ టు కన్వెన్షనల్ పొల్యూషన్ కంట్రోల్ మెథడ్. ఏంటి అంటే గ్రీన్ టెక్నాలజీ, బయోరీమీడియేషన్, కార్బన్ క్యాప్చర్ స్టోరేజ్, ఇన్సినరేషన్ ఆఫ్ వేస్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆల్టర్నేటివ్ టు కన్వెన్షనల్. సో ఇది ఇన్సినరేషన్ బై వేస్ట్, అంటే కాల్ చేయడం అనేది కన్వెన్షనలే కదా, మన చెత్త ఉంటే మనం కనిపించిన కాల్ చేస్తాం. సో మిగతా 3 అడ్వాన్స్ టెక్నాలజీ, ఇది కాదు కాబట్టి 4th వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సిఆర్ ఇన్ IUCN రెడ్ లిస్ట్ రిఫర్స్ టు ఏంటి అని అంటున్నాడు. సిఆర్ అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ని మనము సిఆర్ అని పిలుస్తున్నాం. నెక్స్ట్, ఆటోనమస్ ఇన్స్టిట్యూట్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఏంటి అంటే సెంటర్ ఫర్ ఇన్నోవేటివ్ అండ్ అప్లైడ్ బయో ప్రాసెసింగ్ అనేది మనకి ఆటోనమస్ ఇన్స్టిట్యూట్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, సెంటర్ ఫర్ ఇన్నోవేటివ్ అండ్ అప్లైడ్ బయో ప్రాసెసింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఓజోన్ హోల్ ఈజ్ ప్రైమర్లీ కాజ్డ్ బై ద రిలీజ్ ఆఫ్ క్లోరోఫ్లోరోకార్బన్స్. ఆ క్వశ్చన్ చదవంగానే మన బ్రెయిన్కి ఇదే తడుతుంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ది 3 పిల్లర్స్ ఆఫ్ సస్టైనబిలిటీ అని మాట్లాడుతున్నాడు. ఎన్విరాన్మెంట్, ఎకనామిక్, సోషల్ అండ్ పొలిటికల్ మాట్లాడుతున్నాడు. సో పొలిటికల్ సస్టైనబిలిటీ ఏమి ఉండదండి, పొలిటికల్ అనేది ఒక థియరీ కాన్సెప్ట్ అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు కంట్రోల్ ఇండస్ట్రియల్ ఎమిషన్ ఇన్ ఇండియా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు కంట్రోల్ ద ఇండస్ట్రియల్ ఎమిషన్ ఇన్ ఇండియా. ఇది నేషనల్ క్లీన్ ఎయిర్ పొల్యూషన్ అనేది మనకి ఇండస్ట్రియల్ ఎమిషన్ని తగ్గిస్తుంది. ఉజ్వల అంటే కరెంట్, స్వచ్ఛ భారత్ వచ్చేసరికి క్లీనింగ్ కోసం, అటల్ మిషన్ ఫర్ రీజనరేటివ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది కాదు, ఎందుకంటే ఇది ట్రాన్స్పోర్టేషన్ గురించి.
ఓకే, సో ఇదైతే కాదు, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఇస్ డెవలప్డ్ బై ది జాయింట్ ఎఫర్ట్స్ ఆఫ్, ఇది చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. ఓకే, బ్రహ్మోస్ అంటే బ్రహ్మపుత్ర, మరి మాస్కోస్ అని చెప్పేసి ఇంత బేసిక్ క్వశ్చన్స్ ఇచ్చాడండి. క్వశ్చన్స్ అంతా అంటే ఒక 10th క్లాస్ పిల్లల్ని అడిగినట్టు అడగడం జరిగింది. వాట్ ఈస్ ద కీ గోల్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మాట్లాడుతున్నాడు. సో ఎన్ష్యూరింగ్ సోషల్ ఈక్విటీ, ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. సో ఇది మళ్ళీ క్వశ్చన్ రిపీట్ అయ్యింది. మీరు గమనించినట్లయితే ఇందాక సస్టైనబిలిటీ గురించి మాట్లాడాడు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ గురించే ఇప్పటికి మనం 3 క్వశ్చన్లు చూసినాం. వాట్ ఈస్ ద ప్రైమరీ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ అసోసియేటెడ్ విత్ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్. జెనెటికల్ మాడిఫైడ్ క్రాప్స్ వల్ల ఏమవుతుంది, క్రాస్ పాలినేషన్ వచ్చి విత్ నాన్ జిఎం క్రాప్స్తో క్రాస్ పాలినేషన్ జరుగుతుంది. ఇలా జరగడం వల్ల నేటివ్ క్రాప్స్ యొక్క దాని యొక్క ఈల్డ్ పోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ డస్ ఇన్సిటివ్ రిమిడియేషన్ డిఫర్స్ ఫ్రమ్ ఎగ్జిటివ్ రిమిడియేషన్ అని మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ అ మోర్ ఎక్స్పెన్సివ్ అండ్ ఇన్వాల్వ్స్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కంటామినెంట్స్. ఓకే, హౌ డస్ ఇన్సిటివ్ రిమిడియేషన్ డిఫర్స్ ఫ్రమ్ ఎగ్జిటివ్ రిమిడియేషన్ అంటున్నాడు. ఇట్ ట్రీట్స్ కంటామినేటెడ్ మెటీరియల్ డైరెక్ట్లీ ఎట్ ద సైట్. ఇట్ యూజెస్ కెమికల్ ఇన్స్టెడ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇట్ రిక్వైర్స్ మోర్ ఎక్స్కవేషన్. ఫస్ట్ది ఈ రెండు, ఇది కంపారిజన్ చేస్తున్నాడు, మిగతా ఏది కంపారిజన్ చేయట్లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. కొంచెం బేసిక్ సెన్స్ వాడిన ఆన్సర్ వచ్చేస్తుంది, బట్ దాని యొక్క ప్రాసెస్ అదే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ కెన్ బీ కన్సిడర్డ్ ఏ న్యాచురల్ సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అని మాట్లాడుతున్నాడు. ఓకే, సో ఫారెస్ట్రీ ఎమిషన్స్, పవర్ స్టేషన్ స్మోక్, ఆటోమొబైల్ ఎమిషన్, న్యాచురల్ సోర్స్ అని మాట్లాడుతున్నాడు. ఫ్యాక్టరీ ఎమిషన్స్, ఈ 3 మ్యాన్ మేడ్ అండ్ ఫారెస్ట్ ఫైర్స్ అనేది న్యాచురల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ వాజ్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ది ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ 1981 అని మాట్లాడుతున్నాడు. కంట్రోల్ ఎయిర్ క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్. ఓకే, అండ్ మీరు గమనించినట్లయితే ఎయిర్ అని ఉంది, ఎయిర్ అని ఉంది, ఇలా కామన్గా కనిపించింది అంటే అదే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాచ్ ద లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 అండ్ చూస్ కరెక్ట్ ఆన్సర్. టైప్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఫంక్షన్స్. మీరు గమనించారా, ఇదే క్వశ్చన్ ఇప్పటికి 3 సార్లు రిపీట్ అయింది. ఇన్సినరేషన్, పైరోలిసిస్, ప్లాస్మా గ్యాసిఫికేషన్ అండ్ కంపోస్టింగ్ గురించి మాట్లాడుతున్నాడు. ఇన్సినరేషన్ అంటే ప్రాసెస్ ఆఫ్ బర్నింగ్ వేస్ట్ని మనము ఇన్సినరేషన్ అంటున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి పైరాలసిస్ వచ్చేసరికి ఎక్స్పోజింగ్ వేస్ట్ టు ది ఎక్స్ట్రీమ్లీ హై టెంపరేచర్. ఇది 8th క్లాస్ సైన్స్ బుక్లో ఉంటుందండి, 8th క్లాస్ సైన్స్ బుక్లో ఉంటుంది. ప్లాస్మా గ్యాసిఫికేషన్ వచ్చేసరికి మనకి కన్వర్షన్ ఆఫ్ రీసైక్లబుల్ వేస్ట్ టు ద కార్బన్ బేస్డ్ ఫ్యూయల్స్ లా కన్వర్ట్ చేస్తాం. కాంపోస్టింగ్ అంటే డికేయింగ్ చేస్తాం. కాంపోస్ట్ పేరులోనే ఉంది డికేయింగ్ జరుగుతుందని. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. విచ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ డస్ నాట్ ఫోకస్ ఆన్ రెడ్యూసింగ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ టు కంబాట్ ది క్లైమేట్ చేంజ్ అని మాట్లాడుతున్నాడు. ఓకే, విచ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ డస్ నాట్ ఫోకసెస్ ఆన్ రెడ్యూసింగ్ ద గ్రీన్ హౌస్ ఎమిషన్ మాట్లాడుతున్నాడు. బేసల్ కన్వెన్షన్స్ ఆర్ నాట్ పర్టెనింగ్ టు దిస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. ఓకే, బేసల్ నామ్స్ కావు, బేసల్ కన్వెన్షన్స్ కావు. నెక్స్ట్ ద టర్మ్ పెటియా అండ్ వానాక్రై, మీది చూడంగానే మనం చెప్పవచ్చు రిలేటెడ్ టు ర్యాన్సమ్ వేర్, అంటే డబ్బులు ఎక్కువ అడుగుతారు, డిమాండ్ చేస్తారు. ఇది మనము వైరసెస్ నేర్చుకున్నాం, బట్ ఇంకొంచెం టఫ్ క్వశ్చన్స్ అడగాల్సింది. మరి ఈజీ క్వశ్చన్ అడిగేస్తున్నారు. స్టేట్ దట్ ప్రొడ్యూసెస్ హయ్యెస్ట్ సాలిడ్ వేస్ట్ ఇన్ ఇండియా. మనకు తెలుసు మహారాష్ట్ర. ఈవెన్ మీరు సీక్రెట్ గేమ్స్ చూసినప్పుడు కూడా కనిపిస్తుంది. ఓకే, మహారాష్ట్ర హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ ప్రొడ్యూసింగ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఇండియాస్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండిలింగ్ రూల్స్. మనకి ఈ యొక్క వచ్చినప్పుడే మనం సెగ్రిగేట్ చేయడం చేస్తున్నాం అనమాట. అంటే తడి చెత్త పొడి చెత్తని వేరు చేయడం, బ్లూ బకెట్ గ్రీన్ బకెట్ ఇస్తారు కదా, సో అది మెయిన్ పర్పస్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ వాజ్ ఫస్ట్ పాపులరైజ్డ్ విచ్ రిపోర్ట్. మీకు తెలుసు బ్రుంట్లాండ్ కమిషన్. ఈ యొక్క బ్రుంట్లాండ్ అనే అతను మనకు 1987లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది ఆయన. పొల్యూటెంట్ ప్రొడ్యూస్డ్ బై ది వెహికల్ దట్ రెడ్యూసెస్ ద ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ద బ్లడ్. మనకు తెలుసు కార్బన్ మొనాక్సైడ్, అందుకోసమే సిగరెట్ తాగే వాళ్ళ పక్కన నిల్చుంటే తాగినోడి కంటే పక్కన పీల్చిన వాడికి ఎక్కువ రోగం వచ్చే పాసిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే అది అన్బర్న్ట్ కార్బన్ని పీలుస్తాడు వాడు. సో కార్బన్ మొనాక్సైడ్.
నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు. ప్రొడ్యూసర్ ఇస్ ఇన్ అన్ అక్వాటిక్ ఎకోసిస్టమ్ ఆర్ గ్రీన్ ప్లాంట్స్. ఎస్ కరెక్ట్. ఓకే, ప్రొడ్యూసర్స్ అక్వాటిక్ ఎకోసిస్టంలో గ్రీన్ ప్లాంట్సే. మనం ఫైటో ప్లాంక్టన్ గ్రీన్గానే ఉంటుంది. ఎస్, ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. CFCs ఆర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ దట్ కాంట్రిబ్యూట్ ది క్లైమేట్ చేంజ్. ఈ స్టేట్మెంట్ తప్పండి. గ్రీన్ హౌస్ గ్యాస్ వల్ల ఓజోన్ లేయర్ డిప్లీట్ అవుతుంది. ఓజోన్ లేయర్ డిప్లీట్ అవ్వడం వల్ల క్లైమేట్ చేంజ్ వస్తుంది, దానివల్ల యూవీ రేస్ వస్తుంది. బట్ డైరెక్ట్ ఇది అన్నాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు అవుతుందన్నమాట. క్లోరోఫ్లోరోకార్బన్స్ ఆర్ మ్యాన్ మేడ్ గ్యాసెస్ యూజ్డ్ ఇన్ రిఫ్రిజిరేటర్. ఓకే, సో స్టేట్మెంట్ 4 కరెక్ట్ అవుతుంది. చాలామంది ఇది చదవంగానే కరెక్ట్ అని పెడతారు, బట్ మీరు చేసే మిస్టేక్ ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాస్ CFCs ఆర్ ఓజోన్ లేయర్ని డిప్లీట్ చేస్తుంది. ఓకే, దానివల్ల క్లైమేట్ చేంజ్ వస్తుంది. బట్ వాడు డైరెక్ట్ క్లైమేట్ చేంజ్ అంటే మాత్రం ఆ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ సాలిడ్ డిస్పోజల్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఇన్ ఇండియా అంటున్నాడు. సో కంపోస్టింగ్, ఇన్సినరేషన్, ల్యాండ్ ఫిల్లింగ్. మీరు గమనించారా, ఇదే క్వశ్చన్ 5 సార్లు రిపీట్ అయింది ఇప్పటిదాకా, 5 టైమ్స్. ఇక అసలు టాపిక్సే లేనట్టు అదే టాపిక్ని తిప్పి అడుగుతుండు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద డ్యూయల్ బర్డెన్ అంటున్నాడు. అంటే కమ్యూనికబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వస్తే, అంటే ఇన్ఫెక్షియస్ అండ్ నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ని మనము డ్యూయల్ బర్డెన్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద బయో రీమీడియేషన్ టెక్నిక్ అంటున్నాడు. బర్నింగ్ అండ్ కంటామినేటెడ్ సాయిల్. మనము ఎప్పుడు సాయిల్ని బర్న్ చేయము, ఒకవేళ చేసినా అది ఏమవుతుంది, బయో రిమిడియేషన్ కింద. బయో అంటే లైఫ్, రిమిడియేషన్ అంటే ట్రీటింగ్, అంటే లైఫ్ని యూజ్ చేసుకొని నువ్వు, అంటే మైక్రో ఆర్గానిజమ్స్, ప్లాంట్స్ని యూజ్ చేసుకొని నువ్వు సాయిల్ని క్లీన్ చేసినట్లయితే దాన్ని బయో రిమిడియేషన్ అంటాం. సో 3 అనేది ఆప్షన్ కరెక్ట్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ బ్లాక్ కార్బన్ దట్ యాక్సలరేటెడ్ ద గ్లోబల్ వార్మింగ్ అంటున్నాడు. ఈ యొక్క బ్లాక్ కార్బన్ అనేది షార్ట్ లివ్డ్ పొల్యూటెంట్ ప్రొడ్యూస్డ్ బై ఇన్కంప్లీట్ కంబషన్ వల్ల వచ్చేటటువంటి ఏంటంటే అది బ్లాక్ కార్బన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అబయాటిక్ ఫ్యాక్టర్స్ ఎంత సిల్లియస్ట్ క్వశ్చన్ అంటే అంత సిల్లియస్ట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, మీకు తెలుసు మనకి రెప్టైల్స్ అనేవి స్టీనోథర్మల్, క్యామిల్ అనేది లెస్ యూరినేటింగ్ యానిమల్, హ్యూమన్స్ అనేది టాప్ ఆర్డర్ ఇన్ హెట్రోట్రోపిక్ ఇన్ ఫుడ్ చైన్, సాప్రోఫైట్స్ అనేది రీసైక్లింగ్ న్యూట్రియంట్స్. ఓకే, సైకిల్ అంటే ఏమంటారు, సాప్రోఫైట్స్ విచ్ ఆర్ డిపెండ్ ఆన్ డెడ్ అండ్ డికేయింగ్ మెటీరియల్. సాప్రోఫైట్స్ ఆర్ ప్రైమరీ కాంట్రిబ్యూటర్స్ ఆఫ్ ది డికంపోజ్డ్, ఏమంటారు సార్ దాన్ని, సైకిల్. ఓకే, డెట్రివరస్ ఎకోసిస్టమ్ గురించి మాట్లాడతాం. సో ఆప్షన్ వచ్చేసరికి 3 కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాచ్ ద పొల్యూటెంట్ టైప్ విత్ అ మేజర్ సోర్స్ అని అంటున్నాడు. మేజర్ సోర్స్ అండ్ పొల్యూషన్ టైప్. సాయిల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాడు. సో సీవేజ్, ఇండస్ట్రియల్ ఎమిషన్, యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ అండ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అంటున్నాడు. ఓకే, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ వల్ల మనకి ఏమవుతుంది, మనకి నాయిస్ పొల్యూషన్ వస్తుంది. ఓకే, సాయిల్ పొల్యూషన్ దేనివల్ల అవుతుంది, యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ వల్ల. ఓకే, మనకి యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ వల్ల సాయిల్ పొల్యూషన్ అవుతుంది. వాటర్ పొల్యూషన్ దేని ద్వారా అవుతుంది, సీవేజ్ వల్ల అవుతుంది. ఎయిర్ పొల్యూషన్ దేని ద్వారా వస్తుంది, ఇండస్ట్రియల్ ఎమిషన్ ద్వారా అవుతుంది అన్నమాట. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ ఎ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటున్నాడు. ఎంత సిల్లీ క్వశ్చన్ అంటే అంటేంది, ఇప్పుడు చూడండి, వెజిటబుల్ పీలు, ఫ్రూట్ అన్నాడు, ఊల్ అన్నాడు, బట్ ఇక్కడ టిన్ ఇచ్చాడు, ఆడ్ మ్యాన్ అవుట్. ఓకే, 6th క్లాస్ పిల్లలు నవోదయ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇలాంటి క్వశ్చన్ వస్తాయి, అంటే ఆడ్ మ్యాన్ అవుట్ క్వశ్చన్స్ వస్తాయి. సో టిన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, అది నాన్ బయోడిగ్రేడబుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూస్ ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని అంటున్నాడు. కార్బన్ డైఆక్సైడ్ కంటిన్యూస్లీ బీయింగ్ రిలీజ్డ్ బికాస్ ఆఫ్ ద హ్యూమన్ యాక్టివిటీస్. కరెక్టే. డిఫారెస్టేషన్ ఈజ్ డిక్రీజింగ్ ద అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. అది చేస్తే ఇంకా అసలు ఫారెస్టే ఎవడు ఉంచడు. సో ఈ యొక్క ఆప్షన్ తప్పు కాబట్టి ఇదే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. చూస్ ది ఇన్కరెక్ట్ ఆన్సర్ అంటున్నాడు కాబట్టి బి అనేది కరెక్ట్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ లీగల్లీ బౌండ్ బై ది ఎమిషన్ రిడక్షన్ టార్గెట్స్. సో ఇది మీరు ఏపీపీఎస్సీ ఇచ్చే కీ చూడండి. యాక్చువల్లీ అన్ని స్టేట్స్ ఉన్నాయి. 2021లో మళ్ళా యుఎస్ వచ్చి జాయిన్ అయింది. సో ఇక్కడ ఆల్ ఆఫ్ ది ఎబో ఇవ్వాలి. ఆల్ ఆఫ్ ది ఎబో ఇస్తే ఈ క్వశ్చన్ కరెక్ట్ అవుతుంది. లేదు అనుకుంటే ఇది అందరికీ మార్క్స్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ చూడండి. రీజన్స్ ఫర్ ది మెల్టింగ్ ద గంగోత్రి గ్లేషియర్స్ ఆఫ్ హిమాలయాస్ అంటున్నాడు.
సో మేజర్లీ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ యొక్క గంగోత్రి గ్లేషియర్ అవుతుంది. ఈ క్లోరోఫ్లోరో కార్బన్ వల్ల ఓజోన్ డిప్లీట్ అవుతుంది. గ్రీన్ హౌస్ గ్యాస్ కూడా గంగోత్రికి మెల్ట్ అవుతుంది కానీ అంత మేజర్ ఇంపాక్ట్ ఏం కాదు. పార్టికులర్ డస్ట్ అయితే అస్సలు కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పాపులేషన్ డెన్సిటీ ఈజ్ జనరల్లీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏంటి, ఎంతమంది ఉన్నారు, ఎంత ఏరియాలో ఉన్నారు అంటే అదే డెఫినేషన్ కదా. మాస్ బై వాల్యూమ్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ డెన్సిటీ కదా. సో ఎంతమంది ఉన్నారు, ఏ ఏరియాలో, ఎంత ఏరియాలో ఉన్నారంటే అదే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. చూడండి, ఇది కోర్టు కాబట్టి ఏం చేస్తుంది, కేసులు చూస్తుంది. సో హ్యాండిల్ ద కేసెస్, అంత ఈజీ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫారెస్ట్ దట్ ఆర్ లొకేటెడ్ ఇన్ ది మిడ్ ఆల్టిట్యూడ్ లాటిట్యూడ్ అండ్ బిట్వీన్ ద ట్రాపిక్స్ అండ్ పోలార్ రీజియన్ అంటున్నాడు. టెంపరేట్ డెసిడ్యూయస్ ఫారెస్ట్ ఉంటుంది. ఓకే, టెంపరేట్ డెసిడ్యూయస్ ఫారెస్ట్ ఎందుకు 30 to 60 degrees నార్త్ అండ్ 30 to 60 degrees సౌత్లో మనకి టెంపరేట్ డెసిడ్యూయస్ ఫారెస్ట్ టైప్ దొరుకుతుంది అన్నమాట. సో డిసీజ్ ట్రాన్స్మిటింగ్ వెక్టర్ ఇస్ నాట్ అ మస్కిటో బేస్డ్ అంటే మీకు తెలుసు లిష్మానియా గోనావాని, ఇది శాండ్ ఫ్లై ద్వారా వస్తుంది. వెసరల్, లిష్మానియా గోనావాని అని ఇలా 3 types ఆఫ్ గోనావానీస్ ఉంటాయి. సో ఇది కాదు, చికెన్ గున్యా మీకు తెలుసు అడీస్ అజిప్టిస్ వల్ల వస్తుంది. డెంగ్యూ కూడా ఇంచుమించు దాంతోనే వస్తుంది. మలేరియా అనేది మనకి ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో ద్వారా వస్తుందని మీకు తెలుసు. సో లిష్మానియా గోనావాని అయితే కాదు. సో హెన్స్ 2 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఇండియన్ సిటీస్ అని అంటున్నాడు. సో ఇది కూడా మీరు ఏపీపీఎస్సీ చెక్ చేయండి అండి. చాలా వరకు రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఇండస్ట్రియల్ ఎమిషన్స్ అని అంటున్నాయి, లేదు అనుకుంటే ఆటోమొబైల్ ఎమిషన్ అంటున్నాయి. కొన్ని చోట్ల ఆటోమొబైల్ ఎమిషన్స్ అని ఇస్తున్నాడు, కొన్ని చోట్ల ఇండస్ట్రియల్ అని ఇస్తున్నాడు. ఇది కూడా కొంచెం డౌట్ ఉంది. మీరు ఏపీపీఎస్సీ ఇచ్చే కీతో చెక్ చేసుకోండి ఈ ఒక్క క్వశ్చన్. నెక్స్ట్, అంగన్వాడీ వర్కర్స్ ఈజ్ అ ఫంక్షనరీ ఆఫ్ విచ్ స్కీమ్ అని అంటున్నాడు. ఓకే, ఐసిడిఎస్, ఓకే, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ స్కీమ్ కింద ఉంది. నెక్స్ట్, మార్బుల్ క్యాన్సర్, బయో మ్యాగ్నిఫికేషన్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, లంగ్ క్యాన్సర్. మీకు తెలుసు లంగ్ క్యాన్సర్ అనేది నికెల్ ద్వారా వస్తుంది, అది కార్సినోజన్. గ్రీన్ హౌస్ గ్యాస్ వచ్చేసరికి మీథేన్. ఓకే, బయో మ్యాగ్నిఫికేషన్ ఏమవుతుంది, క్లోరోహైడ్రోకార్బన్స్ అవుతాయి. మార్బుల్ క్యాన్సర్కి ఎవరు కారణం, సల్ఫర్ డయాక్సైడ్ అండ్ నైట్రోజన్ డయాక్సైడ్. చాలా బేసిక్ క్వశ్చన్ అండి ఇది, చాలా బేసిక్ క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. హౌ మెనీ కోర్ మిషన్స్ ఆర్ దేర్ అండర్ ది నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఎన్పిసిసి అంటే మొత్తం 8 ఉన్నాయండి. నేషనల్ సోలార్ మిషను, నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, నేషనల్ మినిస్ట్రీ ఫర్ సస్టైనబుల్ హ్యాబిటేట్, నేషనల్ వాటర్ మిషన్, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనింగ్ ది హిమాలయాస్ అండ్ ఎకోసిస్టమ్, నేషనల్ మిషన్ ఫర్ ద గ్రీన్ ఇండియా, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, నేషనల్ మిషన్ ఫర్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ అండ్ క్లైమేట్ చేంజ్. సో 8 సబ్ ప్లాన్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఇండియాస్ నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్. ఓకే, ఫండ్ అని అంటున్నాడు. సో ఇవేం చేస్తుంది, రెన్యూవబుల్ టెక్నాలజీస్ని అండ్ కార్బన్ ఎమిషన్ జరిగేటట్టు వాటిని ప్రమోట్ చేస్తుంది. అంటే లోన్స్ ఇవ్వడం కావచ్చు, ఆ టెక్నాలజీని ప్రమోట్ చేయడం కావచ్చు. సో నేమ్లోనే ఉందన్నమాట. సో ఫండ్ అనేది ఇట్ విల్ ప్రమోట్ ది ఎనర్జీ, ఏమంటారు, రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ ప్రమోట్ అయ్యేటట్టు చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గ్రేజింగ్ ఫుడ్ చైన్ బిగిన్స్ విత్ ది డెడ్ లీవ్స్. డెడ్ లీవ్స్ కాదండి, గ్రేజింగ్ ద ఫ్రెష్ లీవ్స్ కదా, ఫ్రెష్ లీవ్స్. అదే డెడ్ లీవ్స్ అయితే డెట్రివర్స్ ఎకో సిస్టమ్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ తప్పు. ఇన్ అ గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఆటోట్రోప్స్ క్యాప్చర్ ఎనర్జీ అండ్ ట్రాన్స్ఫర్ టు ది హెర్బివోర్స్. ఇన్ అ గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఆటోట్రోప్స్ క్యాప్చర్ ఎనర్జీ అండ్ ట్రాన్స్ఫర్ టు హెర్బివోర్స్. అంతే కదా, కరెక్టే. సో స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. ఏ ఈజ్ నాట్ కరెక్ట్ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్. సో 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద గ్లోబల్ ఇష్యూ అసోసియేటెడ్ విత్ ది ట్రాన్స్బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ ది వేస్ట్. ఏమవుతుంది ట్రాన్స్బౌండరీ చేయగలిగితే, ఫిజికల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హజార్డస్ వేస్ట్ ఫర్ రీప్రాసెసింగ్ అండ్ స్టోరేజ్ అనేది కష్టం అవుతుంది. వాళ్ళకి కష్టం అవుతుంది కదా. మనకు పంపించేస్తున్న డెవలప్డ్ కంట్రీస్ అండర్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్కి ఆ హజార్డస్ వేస్ట్ అంతా పంపిస్తున్నారు. ఎందుకు దాన్ని మనము ప్రాసెస్ చేయలేమనే కదా. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఓవర్ ది కన్వెన్షనల్ ఫార్మింగ్? రెడ్యూస్ కెమికల్ ఇన్పుట్ అండ్ ఇంప్రూవ్డ్ సాయిల్ హెల్త్. సో 3rd ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. సో మీ క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్లయితే
8th to 10th క్లాస్ పిల్లలు కూడా రాయగలుగుతారు. అంటే నేనేం అండర్మైన్ చేయట్లేదు, దయచేసి క్షమించండి. బట్ మీ అంటే ఎగ్జామ్ టెన్షన్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయడం అనేది కష్టమే, ఆ విషయం నాకు కూడా తెలుసు. బట్ కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే మాత్రం మంచిగా రాయొచ్చు. ఎవరైతే బాగా చదివారో, ఎవరికైతే బేసిక్స్ బాగున్నాయో వాళ్ళకి మంచి మార్క్స్ వస్తుంది. నాకు తెలిసి కట్ ఆఫ్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.